గెలుపు అనేది నీడ లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో. దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి నేస్తమా. ఇప్పుడు మనకు అవసరం లేని వస్తువులన్నీ కొనుక్కుంటూ పోతే తర్వాత మనకి అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది నేస్తమా. వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు. కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు నేస్తమా. జీవితంలో నీ సమయం వచ్చే వరకు ఎన్ని కష్టాలనైనా భరించాల్సిందే. గర్భగుడిలో పూజలు అందుకుంటున్న విగ్రహం కూడా శిల్పి చేతిలో ఉలిదెబ్బలు తిన్నది నేస్తమా. జీవితం నిజాయితీ పరుణ్ణి ఏడిపిస్తుంది. నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది నేస్తమా. డబ్బు ఉప్పు లాంటిది, తప్పకుండా అవసరమే. కానీ అవసరానికి మించి కావాలనుకుంటే జీవితం యొక్క రుచి దెబ్బతింటుంది నేస్తమా. అనుభవాల కోసం వెనుకకు చూడు. ఆశల కోసం ముందుకు చూడు. నిజాల కోసం చుట్టుపక్కల చూడు. నిన్ను నువ్వు తెలుసుకో. నీలో నువ్వు చూసుకో నేస్తమా. జీవితంలో ఆరాటపడితే సరిపోదు. పోరాడితేనే కోరుకున్నది దక్కుతుంది. ఆరాటంలో ఆశ మాత్రమే ఉంటుంది. కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది. ప్రయత్నం ఎప్పటికీ ఓడిపోదు నేస్తమా. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి నేస్తమా. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు ఎలా బాగుపడాలో అని నేర్చుకుంటారు. ఇంకొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది నేస్తమా.